మీకు ఇప్పుడు మహబూబ్నగర్లో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు మేడం? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా మేడం? రూలింగ్లో ఉన్న పార్టీ ఎప్పుడైనా రూలింగ్లో ఉన్న పార్టీకే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ ఉన్నది రూలింగ్లో కాంగ్రెస్ పార్టీ కాబట్టి. రూలింగ్ పార్టీ అంటే రూలింగ్ పార్టీ గాలి బాగా రాష్ట్రంలో వేస్తూ ఉంది. 64 సీట్లు గెలిచారు. 6 హామీలు కూడా అమలు మొదలుపెట్టే ఉంటారు. ఆ గాలిలో బీజేపీ కొట్టుకుపోయే ప్రమాదం లేదా మేడం? వాళ్ళు 6 గ్యారెంటీలు ఏవి అమలు చేయలేదు. ఓన్లీ ఆర్టీసీ బస్సులో మహిళలు ఎక్కించడం 6 గ్యారెంటీలు అమలు అయిపోయినాయి అంటే ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఊళ్ళలో మేము పోతే ఏమడుగుతున్నారు మహిళలు? మేము ఈ బస్సు ఎక్కామని ఎవరు అడిగిండు వాళ్ళని? వాళ్ళు 2500 ఏడున్నాయి? 2500 నెలకి ఇస్తామని ఎక్కడున్నాయని అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఇవాళ 2500 మహిళలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతులకు రుణమాఫీ అన్నారు, 2 లక్షలు చేయలేదు. 15,000 రైతు బంధు అన్నారు, ఇప్పటిదాకా ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 5 లక్షల రూపాయలతోనే నిరుద్యోగ యువతకు ఒక బ్యాంకులో ఒక గ్యారంటీ ఇచ్చి ఇప్పిస్తామని చెప్పినారు, అది ఇవ్వలేదు. ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు, ఇవ్వలేదు. 500 రూపాయలకే సిలిండర్ అన్నారు, ఇవ్వలేదు. మహిళలకు పెళ్లి చేసుకుంటే ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, ఇవ్వలేదు. ఈరోజు ఏ ఒక్కటి చేయకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఈరోజు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి హామీలు డిసెంబర్ 9వ తారీఖు ఇవన్నీ అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు. ఎన్నికల ముందు వారు ఇచ్చిన ప్రతి మాట చూపించమంటే చూపిస్తా, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది. ఒక్కొక్క హామీ ఏ విధంగా ఆయన హామీ ఇచ్చిండు, వాటిని ఏ విధంగా నెరవేరుస్తా అని చెప్పిండు, ఈరోజు వాటిని ఏ విధంగా దాట వేస్తున్నాడు అనేది. ఆయన హామీలన్నీ నెరవేర్చడం లేదు, అన్ని అబద్ధాలే, మొత్తం అబద్ధాలే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళు ఇచ్చిన గ్యాస్ మోసమే చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన గ్యాస్ బండని ఇవ్వలేదు అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన ఏమి ఇవ్వలేదు, ఆర్టీసీ రాయితీని ఇవ్వలేదు అంటున్నారు. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు, అది కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. మీరు మా ఎంబడి రండి, ఇచ్చిన వాళ్ళంటే చూపియండి. నా ఎంబడి క్యాంపెయిన్కి వస్తాం, మీ రిపోర్టర్ ఉన్నాడు, నా ఎంబడి పంపండి క్యాంపెయిన్కి. వాళ్ళ క్యాంపెయిన్కి వెళ్తాను, నా ఎంబడి పంపించమనండి. ఎవరైనా ఊర్లో ఇచ్చిందని చెప్తే ఓకే. వాళ్ళు 4 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పిని చేయలేదని మీరు గట్టిగా చెబుతా ఉన్నారు కదా. 60 ఏళ్ల నుంచి ఉంది పార్టీ, 10 ఏళ్ల కిందట వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడే పుట్టిన బిడ్డ ఇప్పుడే కళ్ళు తెరిచింది, ఇప్పుడే నడక నేర్చుకుంటుంది అని కేసీఆర్ చెప్పి మళ్ళీ ఈయన అదే మాటలు రిపీట్ అంటే 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చింది కదా మేడం. అయితే ఏంటి 4 నెలలు కూడా తెలీదా రాష్ట్ర పరిస్థితి? అప్పుల్లో ఉన్న విషయం తెలీదా? తెలిసే కదా హామీలు ఇచ్చింది వీళ్ళు. రాష్ట్రం అప్పుల్లో ఉందని ఇవాళ తెలిసిందా? అంటే వీళ్ళు రాజకీయాల్లో లేరా? ఎలక్షన్ ముందు చెప్పిన మాట అబద్ధాలేనా మేడం? జనరల్ ఎలక్షన్ కోడ్ కంటే ముందు నుంచే మీ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పథకాలు ఎట్లా అమలు అవుతాయి మేడం? ఈ ఎన్నికల కంటే ముందే కావాలని ఆ కోడ్ని తీసుకొచ్చిండ్రు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కావాలని తెచ్చుంటారు.